ఏరమ్మా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఛార్జింగ్ లేదురా, ఛార్జింగ్ పెట్టాను. జాగ్రత్త మామ, ఈ మధ్య ఛార్జింగ్ పెడుతుంటే బ్యాటరీ పేలిపోతున్నాయి. అందుకనేగా బ్యాటరీ తీసేసి ఛార్జింగ్ ఇట్టా. ఏమైంది రైడ్కి? రే సంతోష్, ఏమైంది అలా తిరుగుతున్నావు? సాయిబాయ్ కాల్ చేశాను కానీ అది తిరిగి కాల్ చేయమన్నది, అందుకే తిరుగుకుంటూ కాల్ చేస్తున్నా. ఏమ్రా వారి ఇదేనా రావడం? నైట్ అంతా ట్రైన్ లో బాగా నిద్ర పడినట్టుందిగా. ఏ దొంగ, ఏమైంది? ఏం లేదు మామ, అప్పర్ బెత్ కదా, నిద్ర పట్టలేదు. అప్పర్ బెత్ కాకపోతే లోవర్ బెత్ లో అనుకోవచ్చు కదా మళ్ళా. లోయర్ బెత్ కోసం నైట్ అంతా వెయిట్ చేశాను రా. ఆడు పొద్దున్న దాకా రాలే, హైదరాబాద్ వచ్చేసింది. చాలు రే వెంకీగాడు వస్తున్నారు రా. అవునురా. హాయ్ రా. కూర్చో. కారు కొన్నాడంటే మీ అన్నయ్య? అవును మామ, ఏదో కారు కొన్నానంట. ఏ కంపెనీ కారు? ఏ కంపెనీ కారు అంటే గుర్తులేదు మామ. ఓకేలే. అరే మామ, మా అన్నయ్య కారు టీతో స్టార్ట్ అవుతుందిరా. అరే జఫా, మా అన్న కారు పెట్రోల్ తో స్టార్ట్ అవుతుంది రా. మా అనేది డీజిల్ తో స్టార్ట్ అవుద్ది. వారిని మనకు రాక రాక జాబ్ వచ్చింది. ఈ విషయం వెంకటేశ్వర గారికి ఫోన్ చేసి చెప్పాలి. హలో. అరే మామ, ఎక్కడున్నావు? చెన్నైలో రా. చెన్నైలోనే రా. ఎక్కడ తెచ్చావు? ఇంట్లో ఉన్నాను చెప్పు. సాయంత్రం వచ్చి మరి పిచ్చెక్కిద్దాం. యా, మనకు విప్రోలో జాబ్ వచ్చింది మామా. నిజమా? రే ప్యాకేజ్ ఎంతరా? ఫస్ట్ మంత్ 10,000, సెకండ్ మంత్ 20,000, థర్డ్ మంత్ 30,000 మామా. అయితే థర్డ్ మంతే జాయిన్ అవరా.